రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో మత్స్యకార సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మత్స్యకార సేవల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని తీసుకుని ఈ రాష్ట్రంలో ఎవరైతే సముద్రం మీద వేటాడి జీవిస్తున్నారో వాళ్ళకి 2 నెలల పాటు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఒక్కరికి 20,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. దానిపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సముద్రం మీద వేటాడపడి జీవించే ప్రతి మత్స్యకారులు కూడా ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాకినాడలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తారు వీళ్ళందరూ కూడా ఈ రోజున. దానికి నేను కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారండి. ఏనాడు కూడా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎవరా పట్టించుకున్నారంటే ఈ రాష్ట్రానికి దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాతే ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి జీవన ప్రమాణం మెరుగుపరిచారు, ఆర్థిక సాయం అందించారని గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను. గతంలో కూడా 2 రకాలుగా జీవిస్తూ ఉంటారు వీళ్ళు. కొంతమంది సముద్రం మీద ఆధారపడి బతుకుతారు, జీవిస్తారు ఏటాడుకుని, కొంతమంది చెరువుల మీద జీవిస్తూ ఉంటారు. అలాంటిది 2 రకాలుగా జీవిస్తున్న వాళ్ళందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సముద్రం మీద ఏటాడి బతికే వాళ్ళకి బోట్లు ఇచ్చారండి, వలలు ఇచ్చారండి, ఇంజిన్లు ఇచ్చారండి, నావలు ఇచ్చారండి. అన్ని రకాలుగా ఆర్థిక సాయం చేసి బలపరిచారు. ఆ రోజున పూర్వం ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ కూడా ఉండేది కాదు. మొట్టమొదటి 96 తుఫాన్లో చనిపోతే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా మత్స్యకారులు చనిపోతే ఇన్సూరెన్స్ ₹1,00,000 ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా సాయం చేస్తారు. అలాగే చెరువుల మీద ఆధారపడి బతికే వాళ్ళు కూడా చెరువుల మీద చేప పిల్లలు లేకపోతే చేప పిల్లలు ఇచ్చారు ఆయన. ఆ చేప పిల్లలు పెరిగిన తర్వాత మళ్ళీ అవి పట్టుకోవడానికి వలలు ఇచ్చేవారు ఆయన. వలలు ఇవ్వడం కాదు, మళ్ళీ అవి పట్టుకెళ్ళి అమ్ముకోవాలంటే ఐస్ బాక్సులు ఉండాలి, నిల్వ చేసుకోవాలంటే ఐస్ బాక్సులు ఇచ్చేవారు. దూరం పట్టుకెళ్ళాలంటే మార్కెట్లకి మోపట్లు ఇచ్చారు, వ్యాన్లు ఇచ్చారు. ఆ విధంగా సముద్రం మీద ఆధారపడి బతికే వాళ్ళకి జీవన ప్రమాణాలు మెరుగుపరిచారు. చెరువుల మీద ఆధారపడే వాళ్ళకి జీవన ప్రమాణాలు మెరుగుపరిచారు. ఏమండి, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారండి ఈ కులాన్ని. ఎలా నిర్లక్ష్యం చేస్తారంటే మీ అందరికీ చెప్పాలి, ఈ మాట తెలియాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఎందుకంటే కొద్ది గొప్ప ఓట్లు వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళకి కూడా తెలియాలి ఎంత అన్యాయం చేస్తారండి. ఇదే సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక వల ఇవ్వలేదు, ఒక బోట్ ఇవ్వలేదు, ఒక నావ ఇవ్వలేదు, ఎటువంటి సహాయం కూడా చేయలేదండి. అదేవిధంగా 10,000 రూపాయలు ఇస్తానందుకు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ఈరోజు 20,000 రూపాయలు ఇస్తాను మాట ఇచ్చారు, మాట పక్కనకి ఈరోజు ఇచ్చారు. అదే చెరువుల మీద ఆధారపడి బతికే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయం చేశాడండి. ఆ రోజున 5 సంవత్సరాల పరిపాలననండి చెరువులన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ కాలం నుంచి వాళ్లే చేసుకునేవారు. అలాంటి చెరువులన్నీ కూడా ఆక్షన్ పెట్టేసి పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చేదని చూశాడండి. 217 జీవో పెట్టి దాన్ని కూడా ఇది అన్యాయం అని చెల్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్తే నేను అన్ని విధాల సాయం చేస్తాను, ఆఖరికి కోర్టుకి వెళ్ళినా సరే ఈ జీవోని ఆఫ్ చేసి మీకు అండగా ఉంటానని మాట ఇచ్చి ధైర్యం ఇచ్చాడండి. ఆ రోజున
మేము అధికారంలోకి వస్తే ఈ జీవో రద్దు చేస్తానని కూడా చెప్పాడు. అన్నమాట ప్రకారంగా అధికారంలోకి వచ్చారు. చెరువుల మీద ఉన్న 217 రద్దు చేశారు. రద్దు చేసి ఈరోజు చెరువులన్నీ మత్స్యకారులు చేసుకునే అవకాశం కల్పించారు. అంటే నేను ఏమంటానంటే ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఏ విధంగా జీవిస్తున్నారు, జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయని కూడా ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడే పట్టించుకున్నాడని నేను గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే సందర్భంలో నిన్న చూశారు మీరు మత్స్యకారు సేవలో ఆయన 20,000 రూపాయలు బెనిఫిషరీకి వాళ్ళకి బటన్ నొక్కి ఇచ్చేచ్చు. కానీ బటన్ నొక్కి ఇచ్చేస్తే కాదు, ప్రజల్లోకి వెళ్ళాలి. ఆ ఇచ్చే డబ్బులు వాళ్ళకి అందుతున్నాయా లేదా, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా జీవిస్తున్నారని చెప్పి కింద స్థాయికి వెళ్ళి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు ఎలా జీవిస్తున్నారు, మీరు ఏంటి, బోట్లకు వాడి వల్లేటి, ఎలా బోట్లు కట్టుకుంటున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అన్నీ కనుక్కునండి. ఆఖరికి ఎండి చేపల వ్యాపారం చేసుకుని ఎండి చేపలు అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఆ చేపలు పట్టుకుని నీ పరిస్థితి ఏంటన్నది తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నాను. అది నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే కింద స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఈ మత్స్యకారులే కదండి, అన్ని వర్గాల ప్రజలకి అన్ని కులాలకి క్షేత్ర స్థాయిలో వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈరోజు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాల పాటు ఉండాలి, మన జీవితాలు బాగుపడాలని కోరుకుంటున్నారండి. నేను చెప్పే మాట కాదు, ఇది ప్రజలు చెప్తున్న మాట. ఎందుకంటే 5 సంవత్సరాలు ఉంచుతున్నాం, ఈయన ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు, మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళు వస్తున్నారు, అభివృద్ధి అంతా ఆగిపోతుంది. ఈ విధంగా కరెక్ట్ కాదు, ఈయన విజన్ ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారు. ఈ రోజున ఇంకెవరు మాయ మాటలు నమ్మరండి. క్షేత్ర స్థాయిలో అన్ని వర్గాల ప్రజలకి అన్ని కులాలకి న్యాయం జరగాలన్నా అభివృద్ధి జరగాలన్నా ఈయన ముఖ్యమంత్రిగా ఉండాలి, 15 సంవత్సరాల పాటు పరిపాలన చేయాలి, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకున్నారు ప్రజలు. ఈ రోజున థ్యాంక్ యూ సీఎం సారు. ఏదైతే మత్స్యకారులు కార్యక్రమం తీసుకున్నారో, బోట్ ఓనర్స్, కళాసులు వీళ్ళందరూ లబ్ధి పొందిన వాళ్ళు కార్యక్రమం తీసుకున్నారో వాళ్ళందరి తరపున ఈ రాష్ట్రంలో మత్స్యకారులు అందరి తరపున థ్యాంక్ యూ సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది.